ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరందరూ బాగున్నారని, అలాగే ప్రతిరోజు డైలీ వాగ్దానం ద్వారా ఆదరించబడుతూ ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాము. వినవాక్యాలను తప్పకుండా షేర్ చేయండి. అలాగే పరిచర్య బహుభారం కలిగి ఉన్నది, సహకరించడానికి ముందుకు రండి. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన వాగ్దానాన్ని ధ్యానం చేసి మన జీవితాలలో పెట్టుకొని ఫలించే వారముగా ఉందాం. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 18వ వచనము. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగము వలెను ఉండును. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ సహోదరుడా, ఈరోజు ఆయన ఆజ్ఞలను ఆలకించి మన జీవితాలలో మనము మన గమ్యాలను చేరుకునే వారముగా ఉండాలని ఇష్టపడుతున్న దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన మాట. ఆయన ఎంతో కోరుకుంటున్నటువంటి విషయం ఏమిటి అంటే, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడును. అలాగున మనము నడిచిన ఎడల మన క్షేమము నది వలె, మన నీతి సముద్ర తరంగము వలె ఉంటుందట. ఈరోజు మన క్షేమము విస్తరించాలన్నా, మన నీతి స్థిరపరచబడాలన్నా, ఆయనకి ఇష్టమైన వాటిని, ఆయన ఆజ్ఞలను మనము అనుసరిస్తూ మన జీవితాలలో పయనించే వారముగా ఉండాలి. ఈరోజు దేవుని ఉన్నతమైన వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడం కోసం, ఈరోజు దేవుని యొక్క ఉన్నతమైన వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడం కోసం ఒక మంచి నిర్ణయం తీసుకుని ఆయన ఆజ్ఞలు మన జీవితంలో మనము పాటించబద్ధులమై ఉన్నామండి. క్రీస్తు మాదిరిని కనపరచవలసిన వారమై ఉన్నాం. వీటన్నిటిని బట్టి ఆయన మనల్ని ఎంతగానో కోరుకుంటున్న విషయాలను మన జీవితాలలో పెట్టుకొని, ఆజ్ఞలను అనుసరించి, ఆయన మాదిరిని చూపించి మనము క్షేమము పొందుకొని, నీతిలో స్థిరత్వాన్ని సంపాదించుకొని అనేకులకు క్రీస్తు మాదిరిని కనపరుద్దాం. వినవాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ బంగారు పాదాలకు వందనాలు. అద్భుతమైన వాక్కు చేత మాతో మాట్లాడి మా హృదయాలను కట్టి బలపరిచారు. వినవాక్యాన్ని ప్రతి బిడ్డ జీవితంలో నాయన ఫలింపు చేయండి. ఈ పరిచయకు సహకరిస్తున్న వారిని దీవించండి అయ్యా. నాయన మీ కృపలో నాయన మా యొక్క కార్యముల అన్నిటిలో ప్రభువా తోడే ఉండి నడిపించమని, మాకు నీతిని సమాధానమును విస్తరించమని ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, వినవాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి, పరిచర్యకు సహకరించండి. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుని దీవించును గాక. ఆమేన్.